మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కౌడిపల్లి రైతు వేదికలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుమల సుహాసిని రెడ్డి, స్థానిక ఎస్ఐ అమర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో భద్రతా ప్రమాణాలు పర్యవేక్షించేందుకు అన్ని వర్గాలతో కూడిన గ్రామ కమిటీని ఏర్పాటు చేసి అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ యువత అతివేగంతో తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అనంతరం కృష్ణగౌడ్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ అమర్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణానికి ముందే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. వాహన పత్రాలు ఎల్లప్పుడూ దగ్గరుంచుకోవాలని, గ్రామ కమిటీలు నిరంతరం ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున గౌడ్, అధికారులు మారుతి, రాజారమణి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా తర్వాత నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి రావడం అంటేనే మీలో కూడా భద్రతకు సంబంధించి మీలో ఆలోచన ఉంది కాబట్టి మీరు రాగలిగారు. ఇంకా చాలామంది రావాల్సింది. మీరు వచ్చారు అంటే సగం మీరు సక్సెస్ అయినట్టుగా. ఎందుకంటే విషయాలు తెలిసి కొంత తప్పులు చేస్తున్నారు, తెలియక కొంత తప్పులు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తెలియని వారందరికీ మరి ట్రాఫిక్ రూల్స్ కానీ, రోడ్ సేఫ్టీ గురించి కానీ విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రారంభం అనేది ఈరోజు మన కార్యక్రమం కూడా అంతే, అన్యత భావించొద్దు. యాక్చువల్గా నాకు తెలిసిన విషయం 9 గంటల కార్యక్రమం తెలుసు. తర్వాత లోకల్గా ఉన్నవారు 10:30 అన్నారు. 11 తర్వాత స్టార్ట్ అయింది. 11 తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తొందరగా ప్రోగ్రామ్ అయిపోతే మనకి పని ఉంది, 11:30కు వస్తామని చెప్పి వెళ్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి, ఇక్కడ విషయాలు అవగాహన చేసుకుందామనే ఆలోచన తక్కువ ఉంటుంది. ఎందుకు చెప్తాను, అక్కడ కల్లా రీచ్ అవ్వాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, 10 కల్లా బాస్ లేకపోతే రిజిస్టర్ నోట్ పెట్టేసి సిగ్నేచర్ చేయాల్సింది. స్పీడ్ 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 ఎక్స్లేటర్ మీద పెడుతూనే ఉంటారు. ఎలా వెళ్తున్నారో అర్థం కాదు. వాళ్ళ దృష్టి అంతా ఎట్లా ఉంటుందంటే ఆఫీస్లో రీచ్ అవ్వాలి ఈ టైం కాదు అంతే. కానీ నువ్వు ఎంత స్పీడ్గా వెళ్తున్నావు, అసలు వెహికల్స్లో నుండి నువ్వు ఎలా పద్మవ్యూహంలో ఛేదించుకొని వెళ్తున్నట్టుగా ఇలా కట్లు కొడుతూ ఎలా వెళ్తున్నావు అని జరుగుతుంది. ఇతను వెళ్తున్నాడు, ఇంటి వాళ్ళు ఎంత సేఫ్టీగా డ్రైవ్ చేస్తున్నా ఇతను రాంగ్ సైడ్లో వచ్చో అతి స్పీడ్లో వచ్చి టర్నింగ్ లేక టర్న్ అవ్వడం, యూటర్న్ లేక యూటర్న్ తీసుకోవడం, సిగ్నల్ జంప్ చేసి పారిపోవడం, ఇలాంటివి చేసినప్పుడు ఎదుటి వ్యక్తులు కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నా కూడా వీళ్ళ తప్పిన వల్ల ఈ ఒక్క వ్యక్తి వల్ల 10 మంది చూసాము. దాని యొక్క మెకానిజం తెలిసి ఎంత స్పీడ్లో ఈ బండి వెళ్తే సేఫ్టీ. బండిలో వెళ్తున్నప్పుడు ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. కారులో వెళ్తున్నప్పుడు తప్పకుండా మనము సీట్ బెల్ట్ అనేది ధరించాలి. చాలా యాక్సిడెంట్లో మనం చూస్తుంటాం. అందులో ఒకరో ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, యాక్సిడెంట్ అవుతుంది, కారు నుంచి అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు బచాయిస్తారు, కనీసం కాలో చేయలో. మన భద్రత మన చేతిలో, తప్పకుండా మన భద్రత మన చేతిలో. ఇంకొకటి తాగే నడపాలి. తెలంగాణలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. చిన్న ఫంక్షన్ అంటే డ్రింక్ ముక్క 2 ఉంటేనే ఫంక్షన్, మనకు తెలుసు. సరే, దాన్ని మనం అవాయిడ్ చేయలేము, దాన్ని మార్చలేము. మనం ఒక్కరు చేసినంత మాత్రం సమాజం మారదు. కాకపోతే ఏంటంటే తప్పకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా నాకు కూడా నేను మహిళని కూడా అసలు జరిగే విషయం పబ్లిక్లో తాగొద్దనేది, పబ్లిక్ ప్లేసెస్ తాగొద్దనేది మనకు తెలిసే చేస్తారు. ఒక వ్యక్తికి 3 సార్లు నేను పిఎస్కి ఫోన్ చేయడం జరిగింది గతంలో, రంజిత్ గారు ఉన్నప్పుడు. 3వ సారి తర్వాత నేను చెప్పాను, సార్ నా ఫోన్ వచ్చినా ఈ టైంలో మీరు ఎత్తకండి అని చెప్పి. ఎందుకంటే నేను ఎత్తినప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ కొంతమంది ఆమె పిఎస్లో ఉంటారు. నేను మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంకా మేడం చేసింది అన్నాం. దాదాపు 7,000 నుండి 8,000 మంది చనిపోతున్నారు. అంటే 8,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ప్రతి సంవత్సరం. అంటే ఒక కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఒక వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నం ఉంటుందో అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి మీద ఆధారపడిన కుటుంబం అంతా కూడా అనాథలవుతారు. వాళ్ళకి ఆర్థికంగా కానీ ఇంకే రకంగా కానీ వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, వారికి చూసే వాళ్ళు లేకుండా పోతారు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోవడం అనేది ఒక ప్రాణం పోవడంగా చూడొద్దు. ఒక కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది, కుటుంబం చితికిపోతుంది అనే దృష్టితో మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో పంపిస్తారు, కొంచెం 10 నిమిషాల్లో పోయి ఇది తీసుకురాపోవడం అలా కాదు. టైం ఎంత అయినా సరే జాగ్రత్తగా వెళ్ళినా అని చెప్పాలి మన కుటుంబ సభ్యులు కూడా. ఇకపోతే డిఫెన్స్ డ్రైవింగ్ అనేది ఒకటి. డిఫెన్స్ డ్రైవింగ్ అంటే మనిషికి గతంలో మా బ్రదర్
చిన్నప్పుడు అంటుండే మనిషికి డ్రైవింగ్ చేసేటప్పుడు 2 కళ్ళు కాదు 4 కళ్ళు ఉండాలి. డ్రైవింగ్ చేయడం అనేది డిఫెన్స్ డ్రైవింగ్. తప్పకుండా అందరూ డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్గా వెళ్తున్నా కదా అని ముందుకు చూస్తూ మాత్రమే వెళ్తే పక్క నుండో వెనక నుండో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని డిఫెన్స్ డ్రైవింగ్ అనేది బాగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ చెప్పారు ఇంతవరకు మన ఎస్ఐ గారు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం. ఈ మధ్య కాలంలో ఈ ఎయిర్ పాడ్స్ వచ్చిన తర్వాత పోతుంది, ఎదురుగా ఏమవుతుంది చూడదు. ఆ మాట్లాడుతున్న విషయం ఎంత స్ట్రాంగ్ అయినది ఉంటే వాళ్ళ మెంటల్ స్టేట్ చాలా ఆ రకంగా ఉంటుంది. అలా ఉండి ఎలా నడుపుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ లేకుండానే వాళ్ళు స్పీడ్గా వెళ్ళటం కానీ రూల్ పాటించకపోవడం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా పకడ్బందీగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకి మరి ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ కోడపల్లి గ్రామస్తులకి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ అరైవాల ప్రోగ్రాంలో భాగంగా మొదట అందరినీ మనం ప్రతిరోజు ఆటో డ్రైవర్లు కమర్షియల్ వెహికల్ కాలనీలో కవరేజ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో భాగంగా రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ కమిటీ ఇందులో మొత్తం 9 మంది ఉన్నారు. ఈ రోడ్ సేఫ్టీ కమిటీ ఇప్పుడు డీటెయిల్స్ రోడ్ సేఫ్టీ కమిటీకి సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తారు. ఇందులో వెంకటేశం, చెన్నమ్మ, మలయ్య గారు, యేసు, కొండరేఖము ఫలితాలు మానిటరింగ్ చేసుకుంటూ విలేజ్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మనం ఇప్పుడు మెసేజ్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఈ 9 మంది తోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తాం. వాట్సాప్ గ్రూప్లో ఓన్లీ రోడ్ సేఫ్టీకి సంబంధించినవి దానికి సంబంధించినవి ఏదైనా ఉంటే ఇక్కడ చెట్టు పోయింది, లేకపోతే ఇక్కడ రోడ్డు మీద గుంత ఉంది, ఎస్ఐ గారికి అలాగే టిఆర్ఏ గారికి, ఇక్కడ చేసిన ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ మేడం కాదమణి మేడం గారికి, అలాగే అంగన్వాడీ టీచర్లకు, అలాగే కౌడిపల్లి గ్రామ పెద్దలకు, పాత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ సమావేశం ముందుగా ఎవరైనా అలాగే మరియు ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్ అలాగే మహిళలందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ నిర్వహించడం జరిగింది. కమిటీకి సంబంధించిన ఏదైతే ఈరోజు భద్రతకు సంబంధించి ఈరోజు ఒక్కరోజే సమావేశంలో చెప్పుకోవడం కానీ ఈరోజు అందరికీ అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతలను గుర్తు చేసుకొని రోడ్డుపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇలాంటి రోడ్డు ప్రమాదమైనా మనం ఆ వాట్సాప్ గ్రూపులలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే రోడ్లపైన యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాక్సిడెంట్లకి దూరంగా, అంటే మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే మామూలుగా వయసు కాడికి వెళ్ళి వస్తూ వాడు దొరికింది అనుకో, క్లియర్గా ప్రజలు అందరూ ముందుగా చెప్తున్నాం, సార్కి చెప్పేసినాం, ఎవరు తాగినా పట్టుకుంటే మాకు ఫోన్ చేసినా మేము చెప్పినా విడిపోయాం సార్. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఏదో పోయి ఏదో ఆ ఉత్సాహంలో ఏదో తన ఫుల్ స్పీడ్లో ఏదో పడడం జరుగుతుంది.